తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనం హైదరాబాద్ నిజాంపేటలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నాము. మనతో పాటు లత గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, జీవితంలో ఒక్క పర్యాయం అయినా ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేసి తీరాలి అనేది శాస్త్రవచనం. మరి చార్ధామ్ యాత్ర అంటే మీరు యాత్రలకు చక్కగా తీసుకెళ్తూ ఉంటారు. నిగూఢంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి చూపించటం, ప్రత్యేకంగా కాలినడకన స్వామివారికి దగ్గరికి వెళ్ళటం, స్వామి సన్నిధికి వెళ్ళటం. గురుపురం వెళ్ళారు, పిఠాపురం వెళ్ళారు, గానగాపురం వెళ్ళారు. చార్ధాంలు మాత్రం లేదు కదా, అనుకోవట్లేదు. ఎందుకంటే అవి మంచు కొండలు. నేను ఊరికే అన్నాను. కానీ చార్ధామ్ యాత్ర కూడా మీ ద్వారా మీరు తీసుకెళ్తే వద్దాం అనేది చాలా మంది, అంటే ఇక్కడున్న మన పీఠంలో ఉన్న భక్తులు కూడా చాలా మంది అంటున్నటువంటి మాట. మరి ఒక్కసారి మీరు ఆ ప్లాన్ ఏమైనా ఉందా? ఎప్పుడు వెయ్యొచ్చు ఇవన్నీ? ఒక్కసారి యాత్రను ఎప్పుడు తప్పకుండా పద్మిని. అందరి కోసం ఎప్పుడు నువ్వు ముందుంటావు కాబట్టి, అందరి మనసులోని కోరిక అడిగావు కాబట్టి, దైవిక యాత్ర ద్వారా దైవ దర్శనాలు చేయించాలని నేను సంకల్పం చేసుకున్నాను. దాని పేరు దైవిక యాత్ర. పేరు చాలా బాగుంది, దైవిక యాత్ర. సంవత్సరంలో 3 సార్లైనా ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు దైవిక యాత్ర పేరుతో చేయాలని. అంటే విశేషవంతమైన యాత్ర, విశేషవంతమైనవి ఏవైతే మనం వెళ్తామో మన జీవితానికి ఒక మోక్షం, ఒక మార్గం భగవంతుడు చూపించేవే ఇలాంటి యాత్రలు. ఇప్పుడు మనం సోమనాథ్ వెళ్తున్నామంటే మొదటి ద్వాదశ జ్యోతిర్లింగం. అలాగే నాగేశ్వర్ అంటే సర్పదోషాలు వాళ్ళందరికి కూడా, పాయిజన్ తో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి కూడా ఆ ద్వాదశ జ్యోతిర్లింగం నివృత్తి జరుగుతుంది. 8వ ద్వాదశ జ్యోతిర్లింగం. ద్వారకా గురించి ఇంకా నీకు చెప్పనవసరం లేదు, కృష్ణ భక్తురాలు. అలాంటి ద్వారకాని కూడా మనం చూడబోతున్నాం. ఇప్పుడు చార్ధామ్ యాత్ర గురించి. చార్ధామ్ యాత్ర అంటే ఇక్కడ శివకేశవులు ఇద్దరు, కేదార్నాథ్, బద్రీనాథ్ అయినా వెళ్ళగలం గాని కేదార్నాథ్ చాలా కష్టం. పోయినసారి నేను బద్రీనాథ్ వెళ్ళాను. కేదార్నాథ్ దగ్గర ఎంతో మంది గుర్రాల మీద నుంచి జారిపోతూ ఉంటారు. ఎన్నో సార్లు అక్కడ కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. ఎన్నో సార్లు ఇదవుతూ కూడా ఉంటుంది. కానీ మనం వెళ్తున్నామంటే మన సంకల్పం ఎంత గొప్పగా ఉంటే స్వామి అంత జాగ్రత్తగా తీసుకెళ్తారు, జాగ్రత్తగా తీసుకొస్తారు. మరి మేము వెళ్ళి అంత క్షేమంగా తిరిగి వచ్చామంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో వెళ్ళారు. అసలు ఇంట్లో గోల, తుపాకీకి ఎదురు ఎవరైనా వెళ్తారా అని. మరి మా చుట్టూ మిలిటరీ ఫోర్స్ ఉండి సంరక్షిస్తూ బద్రీనాథ్ వరకు తీసుకెళ్లారంటే, బద్రీనాథ్ వరకు తీసుకెళ్ళి కాదు, మహా నైవేద్యం ఏదైతే పెడతారో అది నాకు వచ్చింది. అందరూ నాతో వచ్చారు, ఎవరికి రాలేదు, నాకు వచ్చింది మహా నైవేద్యం. లోపలిది స్వామికి ఏదైతే పెడతారో ఆ మహా నైవేద్యం వచ్చింది. మీతో ఉన్న వాళ్ళకి మీరు అందరికీ స్వామి అలా మహా నైవేద్యం ఇచ్చారు. అలా చార్ధామ్ యాత్ర అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, ఈ 4 కూడా తప్పకుండా నువ్వు అడిగావు కాబట్టి మన ప్రేక్షకుల కోసం, మన భక్తుల కోసము చేద్దాము. మే 2వ వారంలో తప్పకుండా చేద్దాం. ఎగ్జాక్ట్ డేట్స్ త్వరలో చెప్తారా? ఎవరైతే ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటే తొందరగా మనం డేట్స్ అనౌన్స్ చేద్దాం. దాన్ని బట్టి బుకింగ్ అన్ని చేసేస్తాము. ట్రైన్ లో వెళ్తామా, ఎలా వెళ్తాం? ట్రైన్ లో వెళ్తాము. అలాగే అక్కడ ఎవరైతే గుర్రాల మీద ఎక్కలేరో హెలిప్యాడ్ సర్వీస్ కూడా ఉంటుంది. ముందే బుక్ చేస్తాం. 2 ఆప్షన్స్ ఇస్తాం. గుర్రాల మీద ఎక్కాలనుకునే వాళ్ళు గుర్రాల మీద ఎక్కొచ్చు, హెలిప్యాడ్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు హెలిప్యాడ్ లో వెళ్ళొచ్చు. హెలికాప్టర్ లో కూడా అక్కడ డైరెక్ట్ గా దింపుతారు. కింద నుంచి డైరెక్ట్ గా దింపుతారు. దానికి ముందుగానే మనం రిజిస్టర్ చేసుకోవాలి. అందుకే 2 నెలలు ముందుగానే మే 2వ వారం కోసం ఎవరైతే వస్తాము అని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఓం నమ శివాయ గాని, జయ గురుదత్త గాని టైప్ చేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దాని ప్రకారం మనం డేట్స్ త్వరలోనే ప్లాన్ చేద్దాం. ఈ కమెంట్ లో అలాగా కమెంట్ చేయండి, మేము వస్తాం, మాకు రావాలని ఉంది అని ఒకవేళ అనుకుంటే గనక ఖచ్చితంగా కమెంట్ చేయండి. దాన్ని బట్టి ఒక అవగాహన అనేది వస్తుంది. అవును, ఎక్కువ ఏంటంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా తీసుకురావాలి అని కోరుకుంటారు. అలా అంత జాగ్రత్తగా నేను తీసుకెళ్ళటం నీకు తెలుసు, ఏ విధంగా తీసుకెళ్తాను, ఏ విధంగా తీసుకొస్తానో అందరికీ చెప్తాను. ఆధ్యాత్మిక యాత్రలో మన స్మరణతో వెళ్తే స్వామి ఖచ్చితంగా ఆయన దర్శనం లభిస్తుంది. అయితే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది చాలా మందికి, ఇది మరి తప్పో ఒప్పో, మరి ఆయన ఇచ్చో తెలియదు, ఒక వయసు అయిపోయిన తర్వాత చేయాలి ఇటువంటి యాత్రలు అంటే. రేపటి రోజు నీకు గ్యారంటీ ఉందా? నెక్స్ట్ క్షణానికి గ్యారంటీ ఉందా? వయసులో ఉన్నప్పుడు చేస్తే ఇటువంటి యాత్రలు పైగా అవును కదా, వయసులో ఉన్నప్పుడు చేస్తే ఉండేటటువంటి అనుభవం వేరు. ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత నడవలేము అనే ఫీలింగ్. కాశీ యాత్ర కూడా అంతే పద్మిని. అందరు వయసు అయిపోయిన తర్వాత లేదు, యూత్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్రదేశం కాశీ. ఎందుకంటే మనకి ఒక నెల రోజులు ఉన్నా కూడా
ఎక్స్ప్లోర్ చేయలేము, అంత కాశీనా? విశేషం కాశీలో ఉంది. డైరెక్ట్ సూర్యకిరణాలతో అయిన శివలింగాలు ఉన్నాయి, వారాహిమాత ఉన్నారు, అవును. అన్నపూర్ణాదేవి, కాశీ విశాలాక్షి, చింతామణి కాలభైరవుడు. గణపతి, సంకటమోచన గణపతి, కాలభైరవుడు, ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఘాట్ విశేషం. లలితా ఘాట్ లో మనం వెళ్ళి అమ్మవారిని మొక్కుకుంటే అమ్మవారు మనతో మాట్లాడుతుందట. మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రి అక్కడ ఉండనిస్తారు. అమ్మవారు ఏం చెప్పిందో ఆ సాధన మనం చేసుకోవచ్చు. దానికి ఆన్సర్ కూడా అమ్మవారు ఇస్తుందట. కాశీలోని నిగూఢమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మణికర్ణికా ఘాట్ చూస్తే మనకి అక్కడే మనకు తెలుస్తుంది అసలు అంటే బ్రతకంటే ఏంటో అక్కడ ఏంటి తెలిసిపోతుంది. అనేది తెలుస్తుంది. అన్ని శవాల మధ్యలో కూడా ఏకైక తోడు ఎవరంటే శివయ్య. శివయ్య. ఎవ్వరు తోడు రారు ఆయనకి. ఆ. అసలు అది చూసినప్పుడు నాకైతే తన్మయత్వం చెంది కళ్ళలోంచి నీళ్ళు. ఆయన కోసం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు తెలియకుండానే ఒళ్ళంతా కూడా చల్లబడిపోయి లైట్ వెయిట్ అయిపోయి, శివయ్య ఇన్ని లక్షల జీవరాశులు, 80 లక్షల జీవరాశులు నువ్వు చూస్తున్నావే, రాత్రి పగలు మా కోసం పరితపిస్తున్నావే అని అనుకుంటే నాకే తెలియని తన్మయత్వం వచ్చేసింది. అలా అనుకుంటే అలా అది తెలుసుకోవాలి. అక్కడ ఉండే శక్తిని మనం తీసుకోవాలి, ప్రకృతిలో ఉండే ఎనర్జీని మనం తీసుకోవాలి. దీనికి వయసుకి సంబంధం లేదు. ఎక్కడ ఏ క్షేత్రంలో ఆ ఎనర్జీ ఉందో దాన్ని మీరు తీసుకోవాలి. అది ఎప్పుడు వయసులో తీసుకుంటే ఉండేటటువంటి ఆ పద్ధతి వేరు, లేకపోతే దానికి వచ్చే అనుభవం వేరు. ఎందుకంటే అవును. ఇదివరకు రోజుల్లో ట్రాన్స్పోర్ట్స్ అనేవి అంతగా లేని రోజుల్లో వయసు అయిపోయాక అన్ని బాధ్యతలు తీరాక వెళ్ళండి అని అన్నారు. ఇప్పుడు ఇంత నువ్వు అలా అనుకుంటే అలా వెళ్ళిపోవచ్చు. అందుకే అంటారు, చూసే కళ్ళకి అదృష్టం ఉండాలి, ఖచ్చితంగా. కాలు చేతులకు అదృష్టం ఉండాలి, నీ మనస్సంకల్పం కూడా అలా ఉండాలి, అప్పుడే చేయగలవు అని అంటారు. రైట్. మరి మేలో మిడ్ సమ్మర్ కానీ అక్కడ మాత్రం చల్లగా ఉంటుంది. చక్కగా వెళ్ళి రావచ్చు. డేట్స్ అనేవి ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాము. మరి చార్ధామ్ యాత్ర మహాపవిత్రమైనటువంటి యాత్ర, జన్మకి ఒక్కసారైనా మరి చెయ్యాలి అని చెప్పేటటువంటి యాత్ర కాబట్టి ఒకవేళ రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. లత గారి నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానికి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకోండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.